హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలో జరుగుతున్న విశేషం ఏంటంటే నల్లగుండలు దేనికి వెళ్ళినాం అనమాట. ఇక్కడ కుమ్మరోళ్ళు కుండలు చేసేది కుమ్మరోళ్ళే కాబట్టి కుమ్మరోళ్ళుతో మనం కుండలు తెచ్చుకుంటాము. ఇప్పుడు ఈ ఊర్లలో ఇంతకుముందు అంటే కుండలు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఉండట్లేదు. కాబట్టి అంటే ఇంతకుముందు ప్రతి ఊర్లో అంటే మ్యాక్సిమం చాలా ఊర్లలో కుండలు చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడైతే చాలా కుండలు చేయడమే తగ్గిపోయింది కదా, చాలా తక్కువ. ఇక ఇలా ఇప్పుడైతే ఇంకెక్కడో ఒక చోట కొనుక్కొచ్చుకొని కుమ్మరోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుచుకొని ఈ కార్యక్రమం జరిపించుకుంటున్నారు ఇప్పుడు చాలామంది. అంటే ఇంకా అవసరం అలా వచ్చిందనమాట. అంటే ఇంతకుముందు కుండలు చేసేవాళ్ళు వాళ్ళు ఊర్లలో ఉండేవాళ్ళు, వాళ్ళే కుండలు చేసి మనకు ఇచ్చేవాళ్ళు. ఇలా పెళ్ళిళ్ళు ఉన్నాయంటే ఇప్పుడు అలా వాళ్ళు కుండలు చేయట్లేదు కాబట్టి మనం కొనుక్కొచ్చుకొని వాళ్ళని పిలుచుకొని ఈ కార్యక్రమం చేసుకోవాల్సి వస్తుందన్నమాట. అయితే ఈ మధ్యకాలంలో అందరికీ హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది. కుండలలో వండుకుంటే హెల్త్కు మంచిదని చెప్పి కొంచెం కుండల వాడకం పెంచారు అందరూ. కాబట్టి ఈ మధ్య కొంచెం కుండలు చేయడం కూడా పెంచారు అనిపిస్తుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే మనము నల్ల కుండలు తేవడానికి ఇంటి నుంచి కొన్ని వడ్లు, అలాగే జాకెట్ బట్ట, కొబ్బరి కుడకలు తీసుకెళ్తాము. అలాగే కొన్ని డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తామన్నమాట. అంటే వాళ్ళు ఈ కార్యక్రమం జరిపించాలంటే వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వాలన్నమాట. అలా డబ్బు ఇస్తే ఎవరైనా ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్రీగా ఎవరు ఏం పని చేయరు కదా. ఇక మనం తీసుకెళ్ళిన వడ్లు, జాకెట్ బట్ట వాళ్ళు తీసుకుని అలాగే డబ్బులు కూడా తీసుకుని ఇంకా తర్వాత ఈ కుండల్ని మనకి ఎత్తుతారనమాట. అయితే ఈ నల్ల కుండలు తీసుకురావడానికి వెళ్ళేది ఎవరంటే ఇంటి ఆడబిడ్డ భర్త వెళ్తారనమాట. ఇక వీళ్ళకి మా అన్నకి 2 కొడుకులే, ఆడబిడ్డలు లేరు కాబట్టి మా శివరెడ్డి అన్నకి కూతురు ఉంది కదా, అంటే అన్న తమ్ముళ్ళ పిల్లలు కూడా ఎవరైనా చేయొచ్చు అనమాట. వాళ్ళు కూడా ఆడబిడ్డ కిందికే వస్తారు కాబట్టి ఆ విధంగా మా శివరెడ్డి అన్న కూతురు వనిత ఈ కార్యక్రమం చేస్తుందన్నమాట. ఇక పేర్లు అడుగుతారు. కుండలు ఎత్తే ముందు వాళ్ళ భార్యాభర్తలు ఒకరి పేరు ఒకరు చెప్పుకోవాలని చెప్పి అడుగుతారనమాట. ఇక ఈ కార్యక్రమాలతో పాటు ఇలా పేర్లు చెప్పించే సన్నివేశాలు కూడా చాలా ఫన్గా ఉంటాయి. అంటే భార్యాభర్తలు ఒకరి పేరు ఒకరు చెప్పుకోవాలని చెప్పి ఇలా సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. ఆ విధంగా పేర్లు అడిగిన తర్వాత ఇంకా ఇంటి ఆడబిడ్డ భర్తకి నల్ల కుండలు ఎత్తుతారు. ఇంకా వాటిని తీసుకొని ఇంటికి వస్తారనమాట. ఇక ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఒక ఫోటో, ఒక వీడియో తీసుకోవాలని చెప్పి ఇలా అందరినీ వరుసగా నిలబెట్టారు. ఫోటోకి అందరూ పోజులు ఇస్తున్నారు. ఈ సన్నాయి వాళ్ళు వాయిస్తున్న సాంగ్ ఏదో మీకు ఐడెంటిఫై చేశారా? మీరు అబ్జర్వ్ చేయండి. అదేనండి, ఆ తరం నుంచి ఈ తరం వరకు అందరినీ అలరించే పాట, ఎవర్ గ్రీన్ సాంగ్. అదే సాగర సంగమం మూవీలో ఏ వేళ గోపెమల్ల సాంగ్. చాలా బాగుంటుంది ఆ పాట, నాకైతే చాలా ఇష్టం. ఇక ఇక్కడ ఇదిగోండి, మంగళహారతి పట్టుకున్న అమ్మాయి ముందు నడవాలి. అయితే మేము ముందు నడుస్తున్నామని చెప్పి మా అన్న పిలిచి వెనక్కి పంపించారు. అంటే ఒక్కొక్కసారి మనం మన సాంప్రదాయాన్ని మర్చిపోయినా ఇలా మన పెద్దవాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. మనం కూడా ముందు మన భవిష్యత్ తరాలకు కూడా అలా చెప్పాలి మన ప్రతి సాంప్రదాయాన్ని. ఇక నల్ల కుండలు తీసుకుని వచ్చిన తర్వాత ఇలా తలతోరణం దగ్గర నిల్చోబెట్టి వాళ్ళకి కాళ్ళు కడిగి దిష్టి తీస్తారు. అయితే ఇలా లోపలికి రావాలి అంటే ఆ తలతోరణం మీద ఒక బంగారు గొలుసు వేస్తారు. వాళ్ళు నల్ల కుండలు తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత ఆ గొలుసు తీసుకుంటారనమాట. అయితే మనం జరుపుకునే ప్రతి సాంప్రదాయంలో ఏదో ఒక రీజన్ ఉంటుంది. కాకపోతే నాకు ఇక్కడ ఈ గొలుసు ఇలా ఎందుకు వేస్తారో నాకు తెలియదు. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిసి ఉంటే అది కామెంట్ చేయండి. ఇక ఇలా కుండలు తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంట్లో ఎక్కడో ఒక చోట ఒక మూలకి చిన్న పొయ్యిల్లాగా వేసి ఈ కుండల్ని పెడతారనమాట. అక్కడ వాటిని గాడి పొయ్యిలు అని చెప్పి అంటుంటారు.
ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి, వీటిని గాడి పొయ్యిలు అంటారు. ఇలా గాడి పొయ్యిలు వేసి వీటి మీద కుండలు తెచ్చిన నల్ల కుండల్ని పెడతారనమాట. ఇదండి ఈ రోజు నల్ల కుండల వీడియో విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.